సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి 2 జాబ్ రోల్స్, ఇది కూడా డేటా సైన్స్, డేటా అనలిటిక్స్ మీద కానీ కంప్యూటర్ సైన్స్ మీద కానీ మీకు నాలెడ్జ్ ఉన్న మీరైతే అప్లై చేసుకోవచ్చు. 2 జాబ్స్. సో దాంట్లో ఫస్ట్ జాబ్ గురించి మాట్లాడుకుంటే అయితే దాంట్లో ఫస్ట్ జాబ్ అయితే ప్రొవిడియన్స్ అనే ఒక కంపెనీ అయితే రిలీజ్ చేశారు. సో సెకండ్ జాబ్ వచ్చి మనకి యూట్యూబ్లో అయితే స్పాట్ అవ్వడం అయితే జరిగింది. యూట్యూబ్ వాళ్ళు ఓపెనింగ్ అయితే ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, రెండు మంచి కంపెనీస్ అయితే మనకు ఓపెనింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది జాబ్ శాలరీ గురించి మాట్లాడుకుంటే మనకు 4 lakhs to 10 lakhs per annum అయితే శాలరీ ప్యాకేజ్ అయితే ఉంటాయి. మనకి చెప్పేశాను, ఇది వచ్చి బెంగళూరు లొకేషన్లో జాబ్ యూట్యూబ్కి సంబంధించి అయితే 2 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ కాబట్టి ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీ కోడింగ్ లాంగ్వేజ్ వచ్చి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు జాబ్ డేటా సైన్స్ మీద ఆల్రెడీ మీకు చెప్పేసాను. 2 జాబ్ రోల్స్ ప్రొవిడియన్స్ నుంచి కానీ అట్లనే యూట్యూబ్ నుంచి కానీ వచ్చిన 2 జాబ్స్ కానీ యూట్యూబ్ నుంచే మనకి డేటా అనలిటిక్స్ మీద అనోటేషన్స్ మీద అయితే స్పాట్ అయింది. సో ఇక చూసుకోవచ్చు, ప్రొవిడియన్స్ మీద వాళ్ళ అఫీషియల్ పేజ్లో స్పాట్ అవ్వడమే జరిగింది. మనకైతే డేటా అనోటేషన్ అనలిస్ట్ అనే ఒక రోల్కి అయితే స్పాట్ అవ్వడమే జరిగింది. సో ఇది ప్రొవిడియన్స్ వాళ్ళ దగ్గర నుంచి అయితే ఇదైతే మనకు జాబ్ రోల్ డేటా అనోటేషన్ అనలిస్ట్. సో ఇప్పుడు యూట్యూబ్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే అయితే డేటా ఇంజనీర్ కానీ అనలిటిక్స్ కానీ డేటా సైన్స్, సో డేటా ఇంజనీర్, డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ నుంచి అయితే మనకి జాబ్ రోల్ సో యూట్యూబ్ వాళ్ళు ఓపెన్ చేశారు. బెంగళూరు లొకేషన్లో అయితే స్పాట్ అయింది. సో ఇదైతే గుర్తుపెట్టుకొని, సో ఇది మెయిన్గా ఏంటంటే ఇవన్నీ ఈ 2 జాబ్స్ ఫ్రెషర్స్ ఎల్ఈ అని ఇచ్చారు చూసారు యూట్యూబ్ వాళ్ళు కూడా. సో ఇది మెయిన్గా ఫ్రెషర్స్ ఫోకస్, అంటే ఫ్రెషర్స్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఉంటుంది. 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా కానీ సో ఫస్ట్ ఫ్రెషర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ప్రొవిడియన్స్లో మాట్లాడుకుంటే అయితే ఫస్ట్ అయితే సో ఇక్కడ చూసుకోవచ్చు, డేటా అనోటేషన్ ఏ critical step in supervised learned in the process of labeling data to take the AI కానీ మెషిన్ లెర్నింగ్ మీద కానీ స్పెషలైజ్ డేటా టైప్స్ ప్రొవైడ్ రెలవెంట్ అవుట్పుట్. సో డేటా అనోటేషన్స్ మీద మోడల్స్ కానీ రికగ్నైజేషన్స్ కానీ సో ఇవన్నీ ఏఐ బేస్ మీద కానీ ఎంఎల్ బేస్ మీద కానీ మీరు చేస్తారు. Contributing to creating a road vision of our data analytics team within Providence India కానీ సో ఇండియా డేటా అనోటేషన్ టూల్ క్విక్లీ అని చెప్పి. సో డేటా అనోటేషన్స్ అంటే ఏదో కాదు, మనము ఒక పర్టికులర్ డేటాకి ట్యాగ్స్ అయితే ఇస్తాం కదా. సో ఆ ట్యాగ్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయా లేదా, అంటే సెర్చ్ చేసినప్పుడు దానికి సంబంధించిన ట్యాగ్స్ అయితే రెఫర్ అవుతున్నాయా లేదా, సో ఇవన్నీ వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ సో ఇట్లా వేరే వాటికి కరెక్ట్ టాలీ అవుతుందా లేదా, ఇదే అనోటేషన్స్ చేసేవాళ్ళు జాబ్. ఇమేజెస్ కానీ ఆడియో కానీ వీడియోస్ కానీ ఇవన్నిటి మీద అదే వీళ్ళ వర్క్ మనది. సో ఇక్కడ చూసుకో, గుడ్ టీమ్ ప్లేయర్ అండ్ షుడ్ ఫాలో ఎవ్రీ డెవలప్మెంట్ కానీ రెస్పాన్సిబుల్ ఫర్ మీట్ డెడ్ లైన్స్ కానీ హై సెల్ఫ్ మోటివేటెడ్ ఎనర్జెటిక్ అయితే ఉండాలి మీరైతే. సో మెయిన్గా వీళ్ళు హూ ఆర్ వీ లుకింగ్ ఫర్ అని చెప్పి ఇవి మెన్షన్ చేసుకునే దాని ముందు ఏఐ మోడల్స్ మీద అయితే క్లియర్గా చెప్తున్నాయి, ఏఐ ఇంకా ఎంఎల్ మీద చేస్తారు. సో ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చూసుకోవచ్చు, బీటెక్ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ఆర్ ఈక్వలెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ప్రొవిడియన్స్లో అయితే బీటెక్ చేసిన వాళ్ళు అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. అది కూడా కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అండ్ ఈక్వలెంట్గా, అంటే కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్తో ఈక్వల్గా ఉన్నవాళ్ళు లేదా ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ డేటా లేబులింగ్ కానీ ట్రైనింగ్ కానీ ఈక్వలెంట్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ మీద కానీ సో వీటి మీద కూడా నాలెడ్జ్ ఉన్న మీరైతే అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న వర్క్ నాలెడ్జ్ ఆన్ డేటా అనోటేషన్ టూల్స్ సచ్ యాజ్ ప్రాడజీ కానీ లేకపోతే ప్రోగ్రామింగ్ స్కిల్స్ లైక్ పైథాన్ కానీ డిజాంగో ఫ్రేమ్వర్క్ కానీ టెన్స్ఫ్లో కానీ పైటార్చ్ కానీ లేకపోతే ఎస్క్యూఎల్ కానీ లేకపోతే ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ ఎక్సెట్రా. సో ఇట్లాంటి టూల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇప్పుడు అప్లై మీద క్లిక్ చేస్తే అయితే మనం నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతాం. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేసింది, మనం అకౌంట్ లాగిన్ అయితే చేసుకోవాలి. అకౌంట్ లాగిన్ చేసుకొని మీ రెజ్యూమ్ మీ డీటెయిల్స్ అని ఇచ్చేసి సబ్మిట్ అయితే అయిపోతుంది. సో మనకి ఈ జాబ్ అయితే ప్రొవిడియన్స్ వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ అయిన జాబ్. ఇప్పుడు సెకండ్ జాబ్ మన యూట్యూబ్ రిలీజ్ చేసిన జాబ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ క్వాలిటేటివ్ ఫీల్డ్, అంటే స్టాటిస్టిక్స్లో ఉన్నా కానీ కంప్యూటర్ సైన్స్లో ఉన్నా కానీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ ఇంజనీరింగ్, సో ఈ బ్యాక్గ్రౌండ్స్లో ఎవరున్నా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ సో వీటితో పాటు సమానం ఉండి వేరే ఏ కోర్సెస్ చేసినా కూడా మీరు అయితే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఎన్ని గ్రాడ్యుయేట్ కాబట్టి అప్లై చేసుకోవడం అయితే మర్చిపోండి. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి డేటా ఇంజనీరింగ్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెంట్ రోల్స్ మీద కానీ
రిలేషన్షిప్ డేటాబేసెస్ లైక్ ఇంక్లూడింగ్ SQL క్వరీస్ కానీ, డేటాబేస్ డెఫినేషన్ కానీ, స్కీమా డిజైనింగ్ కానీ, ఎక్స్పీరియన్స్ విత్ 1 or more ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అంటే ఈ జాబ్కి అయితే. సో అది మినిమం క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో ప్రిఫర్డ్ మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ చేసి ఉంటే మీరు కంప్యూటర్ సైన్స్లో అయినా ఉండాలి, లేకపోతే ఇంజనీరింగ్లో అయినా, స్టాటిస్టిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా. సో వీటిలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మాస్టర్స్ చేసుకున్న వాళ్ళు. డేటా వార్ హౌసెస్ మీద, డిస్ట్రిబ్యూటింగ్ డేటా ప్లాట్ఫామ్స్ కానీ, డేటా లీక్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే వీటి మీద. మెయిన్గా మనకి చాలా తెలుసు బిజినెస్ మన టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానీ. సో వీటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. సో ప్రతి జాబ్కి కామన్గా ఉండేది మనకు ఒకటే పాయింట్, కమ్యూనికేషన్ స్కిల్స్. సో అదైతే మనకి మెయిన్గా ఇంపార్టెంట్ అయితే గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే గ్యాదరింగ్ కానీ, ప్రాజెక్ట్ స్కోపింగ్ కానీ, సెషన్స్ కానీ, ఎక్స్పర్ట్స్, బిజినెస్ యూజర్స్ కానీ, ఎగ్జిక్యూటివ్ స్టాక్ హోల్డర్స్ కానీ. సో వీటి మీద డిజైనింగ్ కానీ, మీరు లేకపోతే బిల్డ్ చేయడం కానీ, ఆప్టిమైజేషన్ కానీ, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ. సో ఇట్లాంటి వేరే ఫార్మ్స్ అయితే మీరు అనలైజ్ చేయడం కానీ, గ్యాదర్ చేయడం. సో మనకి ఒక్క రోల్ కాదు కాబట్టి మల్టీ రోల్స్ అయితే మనకి యూట్యూబ్ వాళ్ళు అయితే ఓపెనింగ్ చేస్తారు. ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ బేస్డ్ మీద అయితే మనకు రోల్ కాబట్టి యూట్యూబ్. సో మనకు తెలిసింది యూట్యూబ్ ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అని చెప్పి. సో స్టాండర్డ్ డేటా రిలేషన్షిప్స్ కానీ, సో ఇట్లాంటివి మాటలైతే ఉంటాయి. సో అప్లై మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే అయిపోతాం. సో ఇక్కడ రీడైరెక్ట్ అయ్యేటప్పుడు చూసుకొని ఇక ఫస్ట్ మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక మీ నెంబర్ ఇచ్చేసాను స్టార్ట్ చేయండి, లేకపోతే గెస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేసేసుకున్న తర్వాత కెరియర్ ప్రొఫైల్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏ రోల్కి అయితే అప్లై చేస్తున్నాం, డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ కాబట్టి అది క్లిక్ చేసేసిన తర్వాత వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, మన ఐడెంటిఫికేషన్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేసి సో ఒక రివ్యూ వేసుకోండి. మళ్ళీ లాస్ట్లో సబ్మిట్ కొట్టేమని సబ్మిట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయంటే అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే మెయిన్గా 2 జాబ్స్ మంచి రోల్ జాబ్స్, మంచి శాలరీ ప్యాకేజ్ ఇస్తారు కాబట్టి అప్లై చేసుకోండి. అట్లే వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కాబట్టి కూడా, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాదు, మంచి పెద్ద కంపెనీస్ నుంచి ఓపెనింగ్ అయినాయి కాబట్టి అప్లై చేసుకున్నాము క్లియర్గా చెప్తున్నాం. ఒకవేళ మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.